ఎస్ఎల్బీసీ సొరంగంలో ఏం జరుగుతుంది? లోపల ఇరుక్కుపోయిన 8 మంది ఆచూకీ తెలిసిందా? కేరళ నుంచి వచ్చిన స్పెషల్ ట్రైన్డ్ జాగిలాలు కార్మికుల ఆచూకీ కనుగొనడంలో సహాయపడుతున్నాయా? బాధిత కుటుంబ సభ్యుల మనోవేదన తీరుతుందా? టేక్ ఎ లుక్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో జరిగిన ప్రమాదం వల్ల లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 2 వారాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది నిపుణులైన సభ్యులు నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మానవ ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు. ఆఖరి ప్రయత్నంగా కేరళ రాష్ట్రంలోని పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందిన 2 క్యాడవర్ డాగ్స్ ను సొరంగంలోకి పంపించారు. ఉదయం 7:30 గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు. టన్నెల్లోకి 4 సభ్యులతో కూడిన ఎన్వి రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి లోపల పరిస్థితులపై అధ్యయనం చేశారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంతో సహాయ చర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మా కట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటకి తీసుకొస్తున్నారు. టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్ గన్ తో తొలగిస్తున్నారు. అయితే అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్ద ఎత్తున సీపేజ్ వాటర్ ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతోంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీపేజ్ వాటర్ ను వేగంగా బయటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ వారి జాడ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.